Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ అని చెప్పాను కదా, వెళ్ళిన రోజు ఎలా జరిగింది అనేసి పెట్టాను కదా. ఇది నెక్స్ట్ డే అన్నమాట. తర్వాత వచ్చేసి ఆ రోజు బొడ్రాయి ప్రతిష్ట, అమ్మవారు ప్రతిష్ట, తర్వాత ఆడపిల్లలు అందరూ బొడ్రాయికి నీళ్ళు పోయడం, బొడ్రాయి కింద నవధాన్యాలు అవన్నీ వేయడం. మేమైతే మార్నింగే రెడీ అయిపోయాము, నేను పిన్ని. ఎందుకంటే అమ్మ బదులుగా నేను చేస్తానన్నమాట. తర్వాత వచ్చేసి అమ్మ చేయొద్దు కనుక నేను చేస్తాను. తర్వాత పిన్ని, ఇక్కడైతే పిన్ని రెడీ అయింది. మార్నింగ్ నేను పిన్ని, మా పెద్ద కోడలు అయితే మాతో పాటే ఉంటుంది, తమ్ముని బిడ్డ. ఇక ఆ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. మేము ముగ్గురం కలిసి ఇంకా బొడ్రాయికి అయితే నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, పంచలోహంవి అవన్నీ, డబ్బులు అవన్నీ బొడ్రాయి కింద వేస్తారు, అమ్మవారి కింద వేస్తారు కాబట్టి అవన్నీ వేసి వద్దామని వెళ్ళాము. నేను చెప్పాను ముందుగానే బొడ్రాయికి తర్వాత వాటర్ పోయాలనేసి, మా వాళ్ళు అయితే వినలేదు. తర్వాత అక్కడికి వెళ్ళినాక వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ చెంబులు ఇంటికి పంపించాం మా కోడలతోన. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్ళి అవన్నీ వేసి వచ్చామన్నమాట. ముత్తెము, పగడము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి వచ్చాము. కొందరు వేసి వస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మామ బిడ్డలు, మామ బిడ్డ పిల్లలు, వాళ్ళందరూ ఊరు ఆడపిల్లలు మొత్తం వస్తారు. చూసారు కదా, బొడ్రాయి ప్రతిష్ట, అమ్మవారు ప్రతిష్ట అయింది. మేము నవధాన్యాలు వేసి వచ్చాము. తర్వాత 11 తర్వాత వాటర్ పోయమని చెప్పారు బొడ్రాయి పైన. తర్వాత వచ్చేసి మళ్ళీ కాసేపు ఇంటికి వచ్చాక కాసేపు టీ అట్లా తాగేసిన తర్వాత మళ్ళీ మా మామయ్య వాళ్ళైతే ఫోన్ చేశారు. ఒక మామ కొడుకు, రెండో మామ కొడుకు అయితే ఎండి కిరీటం చేయించాడనమాట. అమ్మవారికి ఎండి కిరీటం తీసుకొని వస్తున్నాడు. ఎండి కిరీటం పెడతారని చెప్పారు కదా, ఇక్కడ అందరు వచ్చేసారు. మా పిన్ని, ఇంకో పిన్ని, తర్వాత మామ కూతుర్లు, మామ కోడన్లు అందరూ అయితే టెంపుల్ దగ్గర వచ్చేసారు. కిరీటం బ్యాండ్ మీద తీసుకొని కిరీటం అయితే తీసుకొని వచ్చారు. ఆ కిరీటం పెట్టి పూజ అయితే చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ అందరూ మామ కూతుర్లు, మామ కోడన్లు అందరు మా వాళ్ళే అనమాట. ఎందుకంటే కిరీటం పెట్టి పూజ చేస్తామని చెప్పారు. అందరు అక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ చెల్లెలు కూడా, చిన్న చెల్లెల్ని, పిన్ని బిడ్డని కూడా అదే ఊరికి ఇచ్చిండ్రు. పెద్ద చెల్లెల్ని, చిన్న చెల్లెల్ని అదే ఊర్లో ఇచ్చారు. మా
చెల్లెలైతే "అక్క ఇంటికి రాండి" అని చెప్తా ఉంది. ఆఫ్టర్‌నూన్ "అక్కడికి రాండి అక్క మా ఇంటికి" అని చెప్తా ఉంది చెల్లెలు. పిన్ని బిడ్డలని పెద్ద ఆమెను, చిన్న ఆమెని అదే ఊర్లో ఇచ్చారు మామయ్య వాళ్ళ ఊర్లో. నడిపామెను మాత్రం వేరే ఊరికిచ్చారు. దగ్గరలోనే లేండి. కాకపోతే వేరే ఊరికిచ్చారు. ఇక్కడ చూడండి వెండి కిరీటం పెట్టారు. తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నాగులు అన్నీ ముస్తాబయిపోయినవనమాట. ప్రతిష్ఠ అయిపోయినాయి. ముస్తాబయిపోయినాయి. తర్వాత మళ్ళీ మేము పూజ అయిపోయిన తర్వాత బొడ్రాయికి వాటర్ పోసి వెళ్ళామన్నమాట ఒకసారి చూసారు గదా! ఇప్పుడు ఫోటోలో ఉన్నది, వీడియోలో ఉన్నది నాన్న తమ్ముని బిడ్డ అనమాట. నాన్న తమ్ముని బిడ్డని గూడా అదే ఊరికిచ్చాము. అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇచ్చిండ్రు. పిన్ని అమ్మ చెల్లెల బిడ్డల్ని ఇద్దరినిచ్చిండ్రు. నాన్న తమ్ముని బిడ్డని గూడా అదే ఊరికిచ్చారనమాట. తర్వాత అక్కడ బొడ్రాయి పైన వాటర్ పోసి కొన్ని మిగిలించుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ వాటర్‌తోనే కడప కడగాలి. తర్వాత ఇక్కడ నేను పిన్ని కడిగిన తర్వాత ఇంక నేనైతే కడుగుతా ఉన్నాను. అమ్మ బదులుగా నేను చేస్తున్నా ఇక్కడ కడప పూజ అవన్నీ. అమ్మ చేయొద్దు గనక. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను పిన్ని సరేలే ఇక ఇద్దరం ఎందుకు ఇది నువ్వు కడుగు ఇది నువ్వు కడుగు పిన్ని. అమ్మ నేను అవతల కడుగుతా అని చెప్పాను మా చిన్నికి. తర్వాత ఇక మా చిన్ని ఇది కడుగుతా ఉంది మెయిన్ డోర్‌ది. నేను సెకండ్‌ది అది కడుగుతా ఉన్నా. ఇంకిద్దరం ఒకటే ఎందుకు చేయాలనేసి నేను అక్కడ చేస్తానులే నువ్వు దీనికి పూజించు అని చెప్పాను. సరే అమ్మ అని చెప్పింది. ఇక్కడ పిన్ని అయితే ఈ విధంగా అయితే ఇక్కడ కడప కడిగి పసుపు రాసి ఇంకా తర్వాత బియ్యం పిండితో ముగ్గేసి అవన్నీ అయితే చేస్తూ ఉంది. నేను యువతలుగా గుమ్మానికి చేస్తూ ఉన్నాను ఇద్దరం ఒక్కొక్క దానికి. తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది మా మామయ్య వాళ్ళ ఇంట్లో. మా మామయ్య అదే విధంగా చూస్తాడనమాట. ఆడబిడ్డలాగానే చూస్తాడు నన్ను కూడా ఇది ఇప్పటికీ. ఎందుకంటే చిన్నప్పుడు నేనే ఎక్కువ వెళ్ళేదాన్ని అనమాట. అమ్మ పిన్ని వచ్చేవాళ్ళు కాదు. నేనే వెళ్ళేదాన్ని పండగలకు దానికి. మా ఇంటి ఆడబిడ్డవు నువ్వే యశు అనేది మామ అయితే ఇక ఇప్పటికి కూడా అదే విధంగా చూస్తాడు. మామ ఒడిబియ్యం పోయడము అవన్నీ చేస్తుంటాడనమాట. పాప పెళ్ళికి మామయ్యనే ఒడిబియ్యం పోసాడు నాకు. 5 ఏళ్ళకి ఒకసారి కూడా మామ కూడా ఒడిబియ్యం పోస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నాకు. అమ్మ వాళ్ళు పోస్తారు. మామయ్య కూడా అదే విధంగా ఆడబిడ్డలాగానే చూస్తాడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాలంటే అమ్మ వాళ్ళకన్నా నన్ను ఎక్కువ చూస్తారు మామయ్య వాళ్ళు. తర్వాత వచ్చేసి మామయ్య మా చెల్లెళ్ళని కానీ నన్ను కానీ వాళ్ళ అక్కల తర్వాత వాళ్ళ అక్కల కన్నా ఎక్కువ చూస్తాడు కోడళ్ళనమాట. కోడళ్ళకి ఏ బాధ వచ్చినా మా మామయ్యకు బాధ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మా మరదలంటే పిన్ని అంటదిలేండి తమ్ముని భార్య. మరదలని ఏమనదు, పిన్ని అంటది. నేను ఉమ్మమ్మ అంటాను. తర్వాత వచ్చేసి ఇక్కడ తమ్ముడు మరదలైతే వాళ్ళు కూడా కడప పూజించాము కదా, వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళైతే ఇక్కడ మామయ్య వాళ్ళని ఇంట్లోనే ఉంటారు. పిన్ని కొడుకు. తర్వాత మా అక్క బిడ్డ ఆమె అనమాట. ఇక్కడ అమ్మ కూడా దండం పెట్టుకుంటుంది. మేము చేసిన తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే అమ్మ కింద పడ్డది. అదే ముందు రోజు ఏదో మరి ఎట్లయిందో కానీ బీపీ ఎక్కువైందో ఏదో కానీ కింద పడి ఇక్కడ కన్ను దగ్గర అయితే బాగా దెబ్బ తగిలి వాసిందనమాట. అదొకటి బ్యాడ్ లక్. కొంచెం బాధ అనిపించింది వెళ్ళిన రోజు. తర్వాత ఇక్కడ తమ్ముతో రిలాక్స్గా మాట్లాడుకుంటున్నాము. తర్వాత నేను తమ్ముడు ఏదో మాట్లాడుకుంటున్నాము, వేడి ఎక్కువైపోతుందిరా అనేసి. ఎందుకంటే అప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఏదో జోక్ మాట్లాడుకుంటూ ఉన్నాము మా ఉమ్మ గురించి. తర్వాత నేను పిన్ని మళ్ళీ వేరే మామయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళకు కూడా రాగి చెంబులు తెచ్చాము కనుక వాళ్ళకు కూడా వాటర్ పెట్టి వద్దాంలే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. అమ్మ రాలేదు కదా, ఇంకా నేను అక్కడ కూడా తీసుకెళ్ళి ఆ మామయ్య వాళ్ళకి చెంబులు ఇచ్చి ఇక్కడ కూడా ఒక బొడ్రాయి పెట్టారనమాట. 9 బొడ్రాయిలు అని చెప్పాను కదా, పెద్ద ఊరే లేండి అమ్మమ్మ వాళ్ళ ఊరు. 9 బొడ్రాయిలు పెట్టారు. ఎక్కడ వాళ్ళు అక్కడే పూజలు చేసేసుకున్నారు. అందరూ ఒకే దగ్గర అయితే చాలా కష్టం కదా, అందుకే ఎవరికి దగ్గరలో అక్కడ పెట్టారు. ఇక ఇక్కడ వాళ్ళు ఇక్కడే పూజలు చేసేసుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే పూజలు చేసేసుకుంటూ ఉన్నారనమాట.
ఇంకా తర్వాత మామయ్య వాళ్ళ ఇళ్ళకెళ్ళి నీళ్ళు నింపి పెట్టొచ్చాంలేండి. కడపలు గిట్ల ఏం కడగలేదు. ఓన్లీ చెంబులు ఇచ్చి వాటర్ పెట్టి వచ్చాము. ఇది మెయిన్ రోడ్ అనమాట. బస్సులు వెళ్ళే మెయిన్ రోడ్కు ఒక మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకొక కొంచెం లోపలికి ఇంకొక మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ మామయ్య వాళ్ళే అమ్మవారికి ఈ మామయ్య కొడుకే కిరీటం పెట్టాడనమాట. ఎండి కిరీటం చేయించాడు. మరి మొక్కాడు ఎట్లో తెలియదు కానీ ఎండి కిరీటం అయితే ఇక్కడ ఒక మామయ్య ఉంటారు. మొత్తం పెద్ద తాతకి నలుగురు కొడుకులు. తర్వాత వచ్చేసి ఒక మామయ్య లేడు. మామయ్యలు అయితే ఉన్నారు. ఇక ఎందుకంటే ఇప్పటివరకు విడిపోలేదండి. ఏదైనా కూడా చిన్న ఫంక్షన్ అయినా కూడా అమ్మ వాళ్ళకు మాకు అందరికీ చెప్తారు. ఆ మామయ్యలు కూడా ఇంతవరకు అయితే వేరైతే కాలేదు. ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఆడపిల్లలకు ఆడపిల్ల పిల్లలకు అందరికీ చెప్తారు. ఇప్పటికీ కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే తర్వాత వచ్చేసి ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండేది అని చెప్పాను కదా అమ్మమ్మ ఉన్నప్పుడు. ఇప్పుడు మామయ్య వాళ్ళు ఉన్నది బ్యాక్ సైడు అమ్మమ్మ చిన్న ఇల్లు ఉండేది. అప్పుడు 2 రూమ్లే అమ్మమ్మ ఉన్నప్పుడు. తర్వాత ఇక అందరు ఆడనే ఉండేది. ఒకటే కాంపౌండ్‌లా చాలా బాగుండేదన్నమాట అప్పుడు వచ్చేసి. తర్వాత ఇప్పుడంతా ఎక్కడ వాళ్ళు అక్కడే ఇదైపోయారనమాట. ఇది ఎందుకంటే 2 సార్లు వచ్చింది వీడియో స్కిప్ చేసేయండి. తర్వాత ఎందుకంటే ఒక్కొక్కసారి అలా ఒత్తేటప్పుడు పొరపాటు వస్తాయి. మరి చెప్పడానికి ఏమవుతుందో ఆయమ కూడా వచ్చిందంట. గంధము బియ్యపిండి కుంకుమ కుంకుమ చూశారు కదా. ఇక్కడ వేరే ఇంకో చిన్న మామయ్య ఇంటికి వచ్చాము. వాళ్ళ చిన్న మామయ్యకి 3 బిడ్డలు, ఒక కొడుకు. వీళ్ళైతే ఇద్దరు టీచర్లే. వీళ్ళ హస్బెండ్లు కూడా టీచర్లే. ఇంకా చిన్న అమ్మాయి లేదు, యూఎస్లో ఉంటుంది చిన్న అమ్మాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు కూడా చెరొక కడపకైతే బూదిస్తూ ఉన్నారు. ఇక్కడ చెల్లె కడపకు, ఇక్కడ అక్క మెయిన్ డోర్కు. తర్వాత వీళ్ళు అది కూడా వీడియో తీశాను. ఇంకా కొందరు బియ్యాలు పోసుకొనికే అక్కడ రెడీ అవుతూ ఉన్నారు.